హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుసుమారెడ్డి వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ ఇవాటి ఈ వ్లాగ్ అయితే హౌ నా ఫస్ట్ డే ఆఫ్ ద 2026 ఎలా గడిచింది అని. మార్నింగ్ యాజ్ యూజువల్ ఐ వోకప్ అట్ 4:45 అండ్ తర్వాత ఐ గాట్ ఫ్రెష్ అప్ అండ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకోవడం, ఇల్లు బయట అండ్ ప్లాంట్స్ దగ్గర అంతా వాటరింగ్ ఇవ్వడం, కొన్ని డ్రై లీవ్స్ ఉన్నాయి అవన్నీ పిక్ చేసుకోవడం, ఇదంతా అయ్యే లోపల ఆల్మోస్ట్ 6 అయిపోయింది. అండ్ అయినా 2025లో నేను వీడియోస్ పోస్టింగ్ విషయంలో చాలా ఇర్రెగ్యులర్ ఉన్నాను. అండ్ ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటంటే అది ఫస్ట్ క్విట్ చేసేయాలి అండ్ కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయాలి. అండ్ టైం మేనేజ్ చేసుకోవడంలో ఇవన్నీ ఉంటాయి. ప్రతిదానికి టైం కుదరట్లా ఐ థింక్ అది దాన్ని మెయింటైన్ చేయడం ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడం వల్ల ఈ ఇష్యూస్ అనేవి మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ ఈసారి ఐఎమ్ హోపింగ్, ఫింగర్స్ క్రాస్డ్, ఈ అట్లీస్ట్ ఒక 5K సబ్స్క్రైబర్స్ అన్న ఇయర్లో మనం చేసుకోవాలి అండ్ ఛానల్ మానిటైజ్ చేయాలి అనేసి. అండ్ తర్వాత అయితే నేను ఇలా ముగ్గు వేయడం 6కి స్టార్ట్ చేశాను. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 1 hour, 7 దాకా ఇంకా ఈ ముగ్గు కంప్లీట్ చేయడానికి సరిపోయింది. చలి అయితే మామూలుగా లేదు, ఘోరంగా ఉంది. బట్ కానీ తెలిసిందే కదా మనకి, అందరికీ అమ్మాయిలందరికీ న్యూ ఇయర్ అంటే మనకి డిఫరెంట్ ముగ్గులతోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇయర్ మొత్తం కలర్ఫుల్గా ఉండాలనేసి ఇంకా నేనైతే ఇలా ఓన్ ముగ్గు అయితే యాక్చువల్లీ ప్రతి ఇయర్ నేను యూట్యూబ్లో చూసి ఏదో ఒక ముగ్గు వేసేదాన్ని. బట్ ఈసారి ఎందుకు ప్రతిదానికి అలా డిపెండ్ అయిపోవడము, చూద్దాం మన ఓన్గా ట్రై చేద్దాం అనేసి నేను ఈ ముగ్గు అయితే వేసాను అనమాట. అండ్ అందరికీ విషింగ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని ఆ దేవుడికి అయితే ప్రే చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చిన తర్వాత ముగ్గు అయిపోయిన తర్వాత స్నానం చేసుకొని వచ్చి ఫస్ట్ అయితే పూజ చేసేసాను. అండ్ ఈ తోరణం కూడా నేను ఈరోజే అంటే లాస్ట్ బిఫోర్ వీక్ అవి తెచ్చుకున్నాను నేను. వర్క్ అంకుల్ అయితే తెచ్చుకున్నాను. అండ్ తెలిసిందే కదా మనకి, మోటివేషన్ వస్తే ఆటోమేటిక్గా అన్నీ ఆ రోజు చేసేయాలి అనేసి స్టార్ట్ చేశాను. మొత్తం క్లీనింగ్, ఈ తోరణము అన్నీ ఆన్ ద టైం అప్పుడప్పుడు రెడీ చేసేసుకున్నాను. 9 లోపల మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట, క్లీనింగ్ ఇవంతా. అండ్ ఆ తోరణం రెడీ చేసుకునేసి ఇలా హ్యాంగ్ చేసేసి సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ గుడికి వెళ్దాంలే అనేసి. ఎందుకంటే మార్నింగ్ ఈ పనులన్నీ లోపల కొంచెం చాలా టైం టేకింగ్ ప్రాసెస్, హడావిడిగా చేయడం అయితే నాకు ఇష్టం లేదు బిగినింగ్ ఆఫ్ ద డేని. సో ప్రశాంతంగా ఓపిక్గా ఇలా చేసుకుందాం అనేసి ఇలా అయితే స్టార్ట్ చేశాను. సో మొత్తం ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఆ ప్లజెంట్నెస్ అయితే నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా. అలా కూర్చొని ఉండిపోవచ్చు అన్నంత ప్లజెంట్గా ఉంటుంది నాకైతే. ఇంట్లో జస్ట్ ఒకసారి మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయి ఇట్లా పూజ చేసుకున్న తర్వాత. అండ్ మీరు చెప్పండి, మీ న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ చేశారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇలా ఆ తోరణం అయితే నేను మళ్ళీ చూసుకుంటాను, ఓకేనా, అంతా పర్ఫెక్ట్గానే వచ్చింది అనేసి. ఇంకా యాజ్ యూజువల్ మన వీడియో కోసం అయితే కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకుంటాను నేను ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను చాలా సిక్ అయ్యా, విచ్ ఐ డజంట్ వాంట్ టు రిపీట్ ఇన్ దిస్ ఇయర్, అదే ప్రే చేసుకున్నా. అండ్ యాజ్ యూజువల్ మాకేంటంటే ఇంకా ఆ రోజు నిన్న అంటే ఇంట్లో అయితే దోశలు చేశారు, దాంట్లోకి కర్రీ వచ్చేసి పితికిపప్పు కూర చేశారు. ఇంకా అత్తమ్మ చరి బాబు మార్నింగ్ వాళ్ళు టెంపుల్కి వెళ్ళిపోయారు మల్లయ్య కన్నకి. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అందరు తినేసేటప్పటికి ఇంకా నేను ఒకటే ఉన్నాను, పూజ కంప్లీట్ చేసుకొని తిందాంలే అనేసి వెయిట్ చేశాను. సో హియర్ ఈస్ మై దోశ అండ్ దాంట్లోకి కర్రీ వచ్చేసి పితికిపప్పు కూర. మీరేమంటారు దీన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇలా దోశలన్నీ 1 by 1 వేసుకునేసి ఇంకా ఫుడ్ విషయంలో కూడా నేను చాలా నెగ్లెక్ట్ చేశాను, విచ్ ఐ డజంట్ వాంట్ టు రిపీట్ దిస్ ఇయర్ ఆల్సో. సో కంప్లీట్గా ఇలా 3 దోశలు వేసుకొని కూర్చొని తింటాను. కర్రీ టేస్ట్ అయితే ఇంకా యాజ్ యూజువల్ చాలా మంచిగా ఉండింది. సో ఐ వాంట్ టు షేర్ దట్ విత్ యూ. నేను నెగ్లెక్ట్ చేశాను ఎందుకో తెలీదు, బట్ ఈసారి ఏం నెగ్లెక్ట్ చేయకుండా అన్నీ రికార్డ్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయా. అండ్ తర్వాత వచ్చేసి కాసేపు ఇలా షిన్చాన్ చూశాను. ఏంటి మీరు ఇంకా షిన్చాన్ చూస్తారు అంటే, ఎస్ నేను షిన్చానే చూస్తాను, ఇంకేం చూడను. సో నా ఫేవరెట్ కార్టూన్ షిన్చాన్. అండ్ ఈ ఇయర్లో జరిగిన ఫస్ట్ లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే, నాకు టీటీడీ నుండి ఐ గాట్ ద డైరీ. రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. అంటే ప్రతిసారి ఇచ్చేది కానీ, బట్ మామ తరపున అట్లా ఎవరన్నా ఇచ్చేవాళ్ళనమాట. ఈసారి పర్టికులర్గా నా కోసం అనేసి ఇచ్చారు. సో
దానికైతే నేను ఐ వాజ్ లైక్ ఎగ్జాక్ట్లీ ఇది నాకు వైకుంఠ ఏకాదశి రోజు ఇచ్చారనుకుంటా. ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. అండ్ ఈసారి కూడా ఆ తిరుమల వెంకన్న స్వామి బ్లెస్సింగ్స్తో సంవత్సరం అంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలనేసి పీస్ఫుల్గా ఉంటుందని అయితే నాకు కన్ఫర్మ్గా నమ్మకం ఉంది. అండ్ ప్లానింగ్ టు డూ విజన్ బోర్డ్, దాని గురించి కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీరేమంటారు? విజన్ బోర్డ్ వీడియో పెడదామా వద్దా? అండ్ మీరు కూడా నాతో పాటు ఒక విజన్ బోర్డ్ అయితే ప్లాన్ చేసుకోండి. లైక్ లాస్ట్ ఇయర్ అనుకున్నా, బట్ అది అనుకోవడంలో చెప్తాను కదా, లైక్ లాస్ట్ ఇయర్ వాజ్ అది ఏంట్రా అంటే అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయినాయి, మొత్తం అంతా ఒక క్లారిటీ లేకుండా. అండ్ హియర్ ఐఎమ్ షోయింగ్ ఆఫ్ మై న్యూ గ్లాసెస్. అండ్ ఫామ్ దగ్గర స్టార్ట్ అవ్వకుండా ఎలా ఉంటుంది చెప్పండి? మన డే ఫామ్కి వెళ్ళకుండా గడుస్తుందా? అండ్ ఐ స్టార్టెడ్ టు ఫామ్. అండ్ సో అలా ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయేసి అక్కడైతే కాసేపు టైం స్పెండ్ చేశాను అనమాట. ఎక్కడో తెలియని ప్రశాంతత వచ్చేస్తుంది ఫామ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే. ఐ డోంట్ నో వై, ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అండ్ తర్వాత అయితే ఇంకా ఈరోజు ఈవినింగ్ ఇట్లా బాబా దర్శనంతో అయితే ఈ డే అయితే కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిందనమాట. మీరు కూడా వీడియోని దండం పెట్టేసుకోండి. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ద ఫస్ట్ డే ఇంత మంచిగా, ఇంత ప్లెజెంట్గా, ఇంత పీస్ఫుల్గా ఉన్నందుకు. So again, I'm wishing you a happy new year. Have a great year ahead and a successful year ahead. That's it for today, guys. Unta Mari. Bye. అండ్ మీరు మాత్రం మర్చిపోకుండా కుష్మారెడ్డి వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలానే మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఐ విల్ డూ మోర్ వీడియోస్. అండ్ ఖచ్చితంగా ఈసారి అయితే కన్సిస్టెంట్లీ మెయింటైన్ చేద్దాం యాజ్ ఎ న్యూ ఇయర్ రిజల్యూషన్.